కూడా మేము సరే ప్రెస్లో గతంలో కూడా కొన్ని జరిగాయి. ఆఖరికి ఒక మిత్రుడిని కూలీ చేయడం అంటూ కూడా జరిగింది. ఎందుకంటే ఎప్పుడు చూసినా మా నాయకత్వంతో ఎలక్షన్స్లో గెలిచేవాళ్ళం. ఆ ఎలక్షన్స్ దాదాపు 10 ఏళ్ళు జరిగినా కూడా ఎలక్షన్స్లో వాళ్ళు ఓడిపోవడం, దాంట్లో ఒక గ్రూపు మేము నెగ్గడం అంటూ జరిగింది. దాంట్లో ఒక మిత్రుడిని కోల్పోవడం అంటూ జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము ధైర్యంగా పనిచేస్తున్నాం. నేను రిటైర్మెంట్ 28 ఫిబ్రవరి 83లో ఒకసారి రిటైర్మెంట్ చేశారు తెలుగుదేశం రామారావు చర్యల్లో. మళ్ళీ ఉద్యోగం మళ్ళీ ఇచ్చి మళ్ళీ ఫిబ్రవరి 87న మళ్ళీ రిటైర్ చేశారు. ఇప్పుడు రిటైర్మెంట్ అయిన దాదాపు 5వ సంవత్సరం నడుస్తుంది. మరి అప్పటి నుంచి నేను ప్రెస్లో చేస్తూనే బయట యూనియన్లతో కూడా సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం. దాదాపు ఇప్పటికీ 28 యూనియన్లు నా ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. దీనికి నాయకత్వం నాగలక్ష్మి గారు అధ్యక్షుడిగా, నేను పట్టణ కాంగ్రెస్ ఐఎన్టీసీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. సాధ్యమైనంత వరకు అన్ని యూనియన్లు కూడా సమన్వయపరుస్తూ అనేక ఉద్యమాల్లో, ఇటు రాయలసీమ ఉద్యమంలో అయితే ఇంకా ఇతరత్ర కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్యమాల్లో అనేక విధాలుగా పాల్గొనడం జరిగింది. పేదలకు ఇళ్ల స్థలాల విషయంలో కూడా అనేక ఉద్యమాలు చేశాం. అట్లే మరి ఇంకా ఏ యూనియన్కు సమ్మెలో జరిగినా మేము అక్కడ టౌన్లో ముందు ఉండి వారికి నడపడం జరిగింది. నా చరిత్రలో నా యొక్క సర్వీస్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ యూనియన్ యొక్క గారు చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు మీరు ఫోటోల్లో చూద్దాము. మీ ఫోటోల్లో మీరు ఫోటోలు ఒకసారి వివరించారు. ఈ ఫోటోలు చాలా పాతవి, జీవితంలో దీని గురించి వివరించారు. అప్పుడు ఈ ఫోటో నన్ను ట్రాన్స్ఫర్ చేసినటువంటి 1959లో చేసినటువంటిది. నేను కార్యదర్శిగా టి బాలయ్య అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేసే సందర్భము ఆ కార్యవర్గం యొక్క ఈ ఫోటో. తర్వాత ఈ ఫోటో మీరు ట్రైనింగ్ పీరియడ్ ఉంటున్నాను వర్కర్ టీచర్గా దాదాపు 64-65 సంవత్సరాలు అనుకుంటాను. ఇది మాకు వర్కర్ టీచర్గా ప్రభుత్వమే మాకు ట్రైనింగ్ ఇచ్చి ఈ ట్రేడ్ యూనియన్లో ఎట్లా మేము పనిచేయాలనేటువంటి దాంట్లో దేశం యొక్క పరిస్థితిని, ట్రేడ్ యూనియన్ యొక్క పాలసీ ఏ రకంగా ఉండాలా అనేటువంటి దాంట్లో అప్పుడు మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్లో మేము కూడా పాల్గొని ట్రైనింగ్ పొందడం జరిగింది. ఆల్ ఇండియా వైడ్కి కూడా ఈ ట్రైనింగ్ బ్యాచ్ని తిప్పడం జరిగింది. ఇటు ఢిల్లీ, బాంబే, తర్వాత చండీగఢ్, ఇవన్నీ కూడా అలహాబాద్ కూడా చూడడం ఉంటుంది. ఫోటో ఇది. తర్వాత ఈ ఫోటో గురించి చెప్తాను. ఈ ఫోటో నేను రిటైర్ అయినప్పుడు ప్రెస్ వాళ్ళు సన్మానించిన ఫోటో. తర్వాత ఇది కూడా సేమ్ అప్పట్లో చేసింది. ఇది సుబ్బయ్య గారు సన్మానిస్తున్నారు. ఇది పుల్లారెడ్డి కార్యదర్శి ఉన్నప్పుడు కూడా నన్ను సన్మానించారు. తర్వాత తిప్పన్న అధ్యక్షుడుగా ఉన్నప్పుడు నన్ను పిలిచి సన్మానం చేయడం. గ్రూప్ ఫోటో కూడా అది ఎప్పుడో ఒక సందర్భంలో తీసినటువంటిది. ఈ ఫోటో నేను రిటైర్మెంట్ ఫస్ట్ 1983లో నేను రిటైర్మెంట్ అయినప్పుడు తీసినటువంటి ఫోటో. అదే సందర్భంలో ఉండే ఫోటో. అదే సందర్భంలో జి నాగలక్ష్మి గారు, నాగిరెడ్డి గారు, కోయి కృష్ణమూర్తి గారు, తర్వాత వీళ్ళంతా చేశారు. తర్వాత ఇది కూడా అదే సందర్భంలో కృష్ణమూర్తి గారు ప్రజెంటేషన్ చేశారు. నాగిరెడ్డి గారు చేస్తున్నారు. తర్వాత అది కృష్ణమూర్తి గారు సన్మానిస్తున్న ఫోటో. తర్వాత నాగలక్ష్మి గారు మా ఐఐటీసీ అధ్యక్షుడు కర్నూలు టౌన్కి ఆయన నన్ను సన్మానించేటువంటి టైం ఉంది.
గంగుల ప్రతాపరెడ్డి గారు ఐఎన్టీసీ అధ్యక్షుడు. ప్రభాకర్ రెడ్డి జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షులు. ఆయనను మార్కెట్ యార్డు ఆహ్వానించడంతో పాటు నన్ను కూడా అక్కడ ఆహ్వానించారు. నేను కార్యదర్శిని కాబట్టి టౌన్ కార్యదర్శి కాబట్టి నన్ను కూడా ఆ సందర్భంలో జెండావందనం చేసేటప్పుడు ప్రభాకర్ రెడ్డి చేశారు. ప్రభాకర్ రెడ్డి ఇక్కడ ప్రభాకర్ రెడ్డి ఎంట్రన్స్లో వచ్చేటప్పుడు ఆహ్వానించేటప్పుడు ప్రభాకర్ రెడ్డి కూడా సేమ్ అదే సందర్భంలో ప్రభాకర్ రెడ్డిని సన్మానించినప్పుడు చేసినప్పుడు ఇది నన్ను కూడా సన్మానించిన అక్కడ మార్కెట్ యార్డ్లో కార్మికులను సన్మానించినటువంటి ఫోటో. ఇది ప్రెస్ గవర్నమెంట్ ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు ఇది చేసినటువంటి ఫోటో. ఇది రాంగోపాల్ చౌదరి గారు బాపూజీ నగర్లో అక్కడ మున్సిపల్ అసోసియేషన్స్ వాళ్ళు సన్మానించినటువంటి చౌదరి గారు. ఇది కూడా అదే సందర్భంలో తీసినటువంటి ఫోటో. ఇది విజయ మా 4వ కుమారుడు బర్త్డే సందర్భంలో మన మున్సిపల్ చైర్మన్ గారు ఆహ్వానించడం జరిగింది. ఇది వరదల టైంలో మా ప్రెస్ నుంచి కొంత అమౌంట్ను కలెక్ట్ చేసి దాదాపు 20,000 అనుకుంటాను. అప్పుడు వారు మా డైరెక్టర్ గారు వివి రెడ్డి మ్యూచువల్ ఫండ్స్ కింద ఎన్నికల సందర్భంలో తీసినటువంటి ఆ ఫోటో. భాస్కర్ రెడ్డి గారు మాకు చాలా సన్నిహితుడు, పోతే మమ్మల్ని ఎక్కువ అభిమానించేటువంటి వ్యక్తి. ఇది ఒక సందర్భంలో అక్కడ చెన్నారెడ్డి వచ్చినప్పుడు చెన్నారెడ్డి భాస్కర్ రెడ్డి గారు తదితర పెద్దలు వచ్చినప్పుడు నన్ను కూడా అక్కడ కూర్చోబెట్టి ఫోటో తీయడం జరిగింది. ఇది నా యొక్క జీవితంలో నడుపుకున్న అనేక ఉద్యమాలు చెప్పాలంటే రికార్డు అంతే కానీ చెప్పడానికి సాధ్యపడదు. ముఖ్యంగా ఈ బయట యూనియన్ను ట్యాకిల్ చేసే దాంట్లో, తర్వాత ప్రెస్ యూనియన్ ట్యాకిల్ చేసే దాంట్లో ప్రముఖ పాత్ర వహించాను. ఇది బీజీ ఎల్ఐ జిల్లా అధ్యక్షుడు మనం ఇప్పుడు కెమెరా ముందు చూస్తున్నది పసుపులేటి శేషమ్మ గారు. పసుపులేటి శేషమ్మ గారు అంటే రెడ్డి తిమ్మప్ప గారి బియ్యంకురాలు. ఆమె పెద్ద బిడ్డను హనుమంతరెడ్డి గారి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. వారి మధ్యలో ఆమె ఇప్పుడు ఉంది, చివరి అక్కడ ఉంది. ఆమె గురించి పసుపులేటి శేషమ్మ గారి గురించి పసుపులేటి శేషమ్మ గారి గురించి వారి బిడ్డ 2 మాటలు చెప్తాను. ఈమె మా అమ్మగారు, నేను పేరు పసుపులేటి శేషమ్మ. అమ్మగారు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పనిచేస్తుంది. ఇప్పటికే కష్టం చేస్తే బ్రతుకుతుంది. కష్టజీవి, అంత కష్టం చేసుకొని బ్రతికి పని చేసుకుంటుంది. ఈయన అల్లుడు. ఈ అమ్మాయి ఆమె మాకు కూతుళ్ళు లేరు కాబట్టి ఆమె మా కూతురుతో సమానంగానే పెట్టుకుంటున్నాం, కానీ పని చేస్తుంది ఆమె. ఇంకోటి మా సందర్భంలో నేను మాట్లాడే సందర్భంలో మాకు 4 కుమారులు. పెద్ద బాబు ఎన్ ప్రభాకర్, రెండవ బాబు ఎన్ ప్రసాద్, 3వ బాబు వీరేంద్ర కుమార్, 4వ బాబు కీర్తిశేషులు ఎన్ విజయ్ కుమార్. పోతే ఆఖరి సంతానం మాకు ఒక్కొక్కరికి మధ్య 2 సంవత్సరాలే, కానీ ఆఖరి కూతురు మాకు 11 ఏళ్ళ తర్వాత కూతురు సుజాత అనే అమ్మాయి 1 సంవత్సరం కాలం అయిపోయింది. ఇది మా యొక్క కష్టంగా
ఎందుకంటే సరే ఇప్పుడు అమ్మగారు అంటే పశువులకి శేషమ్మ గారు మీరు ఇప్పుడు ఉండే మీ అందరూ మీకంటే మీరే పెద్దవాళ్ళు ఇప్పుడు వంశంలో మీరు అందరికీ ఏమైనా కొంచెం మంచి మాటలు ఆశీర్వాదం ఇస్తే మంచిది. ఆశీర్వాదం మాటలు చెప్పండి. పెద్ద నా కూతురు నా మనమలు ఉద్యోగాలు చేసి లక్షణంగా ఉన్నారు. నన్ను కూడా చూస్తూ ఉన్నారు. అందరికీ నా ఆశ్రయం. ఒక్క నిమిషం. అక్కడకు పరిస్థితి ఉంది. అన్నగారు వాళ్ళు బిడ్డగా చూసుకుంటున్నారు. మరి వాళ్ళ చివరి దశలో వాళ్ళకి సేవ చేస్తూ ఉంది కాబట్టి ఈ అమ్మాయిని ఇప్పుడు పరిచయం చేస్తున్నాం. కూర్చోము. మీ కుటుంబ వివరాలు, కుటుంబ చరిత్ర, తర్వాత మీ కుమారుల గురించి, మీ శ్రీమతి గారి గురించి చెప్పండి. చూడండి, మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే 1950లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినప్పుడు నేను మార్కెటింగ్ కమిటీ దీంట్లో పనిచేస్తున్నాను. అప్పట్లో మా జీవితం చాలా అధ్వాన్న స్థితిలో ఉండేది. ఎందుకంటే మొత్తం కంబైన్డ్ ఫ్యామిలీ, మా ఫాదరు, మదరు, తర్వాత మేము 5 అన్నదమ్ములం, 2 ఒక అక్క, ఒక చెల్లెలు, ఇదంతా కూడా కలిసి ఉండేవాళ్ళం. పైగా పెండింగ్లు అవుతున్న ఇంకా ఎక్కువ భారం, ఎక్కువ బాధ్యతలు కూడా పడడం, మాకు వచ్చేటువంటి ఆదాయాలు కూడా పరిమితం. అప్పట్లో నిత్యావసర వస్తువులు కూడా చాలా అరుదుగా దొరికేవి. చాలా కష్టాల్లోనే మా ఫ్యామిలీ గెటాన్ అవుతూ వచ్చింది. మా భార్య గారు మ్యారేజ్ అయితేనే సెకండరీ ట్రైనింగ్ పంపడం, 1 సంవత్సరం ఇక్కడ కర్నూలులోనే ఆమె ట్రైనింగ్ కావడం, తర్వాత మళ్ళీ 1 సంవత్సరం బళ్ళారిలో ఆమె ట్రైనింగ్ చదవడం, ఇవన్నీ కూడా అడిషనల్గా ఖర్చులు రావడంతో ఫ్యామిలీకి ఇంకా కొంత ఎక్కువ బర్డన్ పడడం కూడా జరిగింది. ఏదైతేనేమి మా జీవితంలో రకరకాలైనటువంటి కష్టాలు అనుభవించాం. పూర్తి
అట్టడుగునున్నటువంటి స్థాయిలో ఉండేటువంటి కార్మికుడు ఏ రకంగా జీవిస్తాడో అంతకంటే ఇంకా అధ్వాన్నంగానే మేము జీవించాం. అప్పటి పరిస్థితికి ఇప్పటికీ ఆలోచన చేసుకుంటే మాకే ఆశ్చర్యం అవుతుంది. ముఖ్యంగా ఈ ఫ్యామిలీని ఆదుకోవడం అన్నీ కూడా మా ఫాదరు బండపల్ల గ్రామంలో నుంచి అక్కడ సేద్యం నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం, తర్వాత మాకు వచ్చేటువంటి జీతాలతో మేము కూడా కొంత ఉపయోగపడడం, మా బ్రదరు నేను ఇద్దరం కూడా ఉద్యోగాల్లో చేస్తున్నాం కాబట్టి అప్పుడు ఎట్లా అట్లా కాలం గడతాం. తర్వాత మొట్టమొదటిలో మేము యువజన కాంగ్రెస్ అని కర్నూలులో స్థాపించాం. ఇప్పుడు కూడా ఉన్నాడు మిత్రుడు సిరాజుద్దీన్, అతను నేను బషీర్ అనేటువంటి అతను అప్పుడు నీలం సంజయ్ రెడ్డి గారిని కూడా పిలిపించి మా యువజనులకు ఆయన సందేశం కూడా ఇచ్చాడు. అదేవిధంగా ఆ రోజే పబ్లిక్ మీటింగ్ కూడా జరిగింది. ఎందుకు ఆ రకంగా చెప్తున్నా అంటే అదే రోజే నాకు ప్రభుత్వ ముద్రణాలయంలో బైండర్గా అపాయింట్మెంట్ రావడం, దాని గురించి అవన్నీ చెప్పడం అంటూ జరుగుతుంది. తర్వాత అప్పుడు కూడా చాలా గవర్నమెంట్ ఉద్యోగంలో కూడా చాలా తక్కువ జీతాలు, అప్పుడు 34 రూపాయలు ఎంతో వచ్చేది. మా మిస్సెస్కు 18 రూపాయలు ఎంతో స్టైపెండ్ వచ్చేది. ఆమె కూడా ఆ 2 ఏళ్ళు ట్రైనింగ్ అయిన తర్వాత 36 రూపాయలు ఎంతో జీతం వచ్చేది. ఉద్యోగం వచ్చినా కూడా అనేక కష్టాలు పడ్డాం. ఎందుకంటే కంబైన్డ్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ. తర్వాత మమ్మల్ని ఆ మేనేజ్మెంట్ కూడా నన్ను, ఎందుకంటే నేను అన్నిటికీ ముందుండి పనిచేశాను కాబట్టి నన్ను ట్రాన్స్ఫర్ చేయాలనేటువంటి దీనికోసం హైదరాబాద్కు నన్ను ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ కూడా మళ్ళీ మా భార్య గారు కూడా ఉద్యోగం రిజైన్ చేసి హైదరాబాద్కి పోవడం అంటూ జరిగింది. కానీ వెంటనే కూడా మాకు సంతానం ప్రాప్తి కావడం, 52 సంవత్సరంలో పెద్ద బాబు ప్రభాకర్ పుట్టడం, తర్వాత 54లో ప్రసాద్ రెండవ అబ్బాయి పుట్టడం, 56లో ప్రసన్న కుమార్ మూడవ అబ్బాయి పుట్టడం జరిగింది. తర్వాత 58 విజయ్ కుమార్ కీర్తి స్టేషన్లో ఆయన చనిపోయాడు. తర్వాత చాలా ఏళ్ళ తర్వాత 8 ఏళ్ళు దాదాపు అయిన తర్వాత మాకు ఒక కూతురు కూడా కలిగింది. ఆ అమ్మాయి కూడా 1 సంవత్సరం 3 మాసాలు అయిన తర్వాత ఆమె చనిపోవడం అంటూ కూడా జరిగింది. ఏదైతేనే మా కుటుంబంలో మా పిల్లలు కానీ మేము కానీ చాలా అన్యోన్యతతోనే జీవించాం. ఈ కంబైన్డ్ ఫ్యామిలీ మేము ట్రాన్స్ఫర్స్ అయ్యేంత వరకు కూడా కంబైన్డ్గానే ఉన్నాం. తర్వాత మా బ్రదర్ వెంకటరెడ్డి విజయవాడకు ట్రాన్స్ఫర్ కావడం, నేను హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ కావడం, సరిగ్గా ఎవరంతకు వాళ్ళు జీవిస్తూ ఉండడం అంటూ జరిగింది.
ఎక్కడ బండపల్లిలో తమ్ముడు మూడవ అబ్బాయి నారాయణ రెడ్డి అంత సేద్యం అవన్నీ కూడా చేయడం తర్వాత ఇంకా మా పిల్లలంతా కూడా ఉద్యోగం పెద్ద బాబు ఇండియన్ బ్యాంక్లో పనిచేయడం, రెండో బాబు సెక్రటరియట్లో జిఏడిలో పనిచేస్తున్నారు, ప్రసన్న కుమార్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో పనిచేయడం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు కుమారులు కొడుకులు కూడా జరిగింది. వాళ్ళ చేశారు. ఇంకా వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చూసిన తర్వాత మళ్ళీ అసలు ఉద్యోగం చేయడం అంటూ కూడా జరిగింది. ఇవన్నీ కూడా పెద్దగా మామూలులో అందరి ఫ్యామిలీలో వచ్చిన ఇబ్బందులే మాకు ఇప్పుడు అందరూ కూడా హాయిగా కష్టంగా ఎవరెవరి సంసారాలు వాళ్ళు నడుచుకుంటూ బాగానే ఉన్నారు. జగవర్ గారు నమస్కారం అండి. నమస్కారం. మీరు ఇప్పుడు ఐఎన్టీయూసీకి సంబంధించిన అగ్రికల్చర్ మార్కెటింగ్ యార్డ్ వెహికల్ అసోసియేషన్కు జనరల్ సెక్రటరీ ఉంటున్నారు. మీరు మీ నాయకుడు ఎన్ హనుమంతరెడ్డి గారి గురించి 2 మాటలు మాట్లాడతారని ఆశిస్తాను. ఐఎన్టీయూసీ సంబంధం గురించి హనుమంతరెడ్డి గారు మా 1976 నుండి మనకి అండగా ఉండి ఏ దానికైనా ఆ దానికి సాయం చేసుకుంటూ మనకి బాగా చూసుకుంటూ నిరాళ దీక్ష చేసినా ఏ చేసినా కూడా సార్ సాయం ఉంటూ మాకు 5 పైసల నుండి మాకు ఇప్పుడు పావుల వరకు కూలి పెంచినారు. అయినా కూడా మనకి సరిపోకుండా ఉందని సార్కి మళ్ళీ మనవి చేసుకుంటాం శ్రీ హనుమంతరెడ్డి గారికి. ఎట్లనే చేసి మనకి గీతాలు ఏర్పాటు చేయించాలి. ఇప్పుడు 60 మంది ఉన్నాము, అప్పుడు 14 మంది ఉంటే ఇప్పుడు
సాల్వ్ అవడం లేదు. అదేంటే సార్ దాని గురించి మళ్ళీ సబ్జెక్ట్ పంపించినట్లయింది సెంట్రల్కి. అది వస్తే మళ్ళీ ఏదో చెప్తాను అని చెప్తున్నాను సార్. హనుమంతరెడ్డి సార్ మా కొడుకు చాలా పోరాడుతున్నారు. వాళ్ళు మనకి దేవుడు మాది ఉన్నారు. నాకు హనుమంతరెడ్డి సార్ గారు ఆయన లేని మాకు ఏ పని కాకుండా ఉంది, అది ఏ కాకుండా. అందు గురించి సార్ చాలా మంచిగా మాకు సాయం చేసుకుంటూ ప్రతిదానికి అడ్డుపడుతూ మాకు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ మా ఆఫీసర్లతో మాట్లాడుకుంటూ మనం ఏమైనా తప్పులు వీపులు చేసినా కూడా సార్ వచ్చి 4 సర్వీసులు మన పాట సరిగా ఉన్నారు. దౌసాబు గారు నమస్కారం అండి. నమస్కారం. మీరు ఇప్పుడు మా మధుర స్మృతులు కెమెరాను ఫేస్ చేస్తున్నారు. మీరు నుంచి మాకు పూర్తి కోఆపరేషన్ కావాలి. మీరు ఐఐటియుసికి సంబంధించిన అగ్రికల్చరల్ మార్కెటింగ్ యార్డ్ వెయిన్మెన్ సర్వీస్ అసోసియేషన్కు గత 10 సంవత్సరాలుగా నాయకులుగా ఉంటున్నారు. మీరు ఇంతకుముందు కూడా ఒక టర్మ్ సెక్రటరీగా పనిచేశారు. కాబట్టి మీరు దయచేసి మీ యొక్క నాయకుడు ఎన్ హనుమంతరెడ్డి గారి గురించి 2 మాటలు చెప్తారని ఆశిస్తున్నాను. నేను దాదాపున మార్కెట్ యార్డ్లో 75 నుండి 8 పనిచేసినాను. ఆ తర్వాత నేను 82లో ఏఎన్ఎం సెక్రటరీగా పనిచేసినాను. ఆ నుండి మాకు 82 నుండి ప్రత్యేక హనుమంతరెడ్డి గారు మా సంబంధించిన ఇప్పుడు ఏఎన్ఎంస్ మేము 45 మంది ఉండివి. కొన్ని రుణాల బంధాలు మాకు బ్యాంక్ ద్వారా మంచిగా 20 మందికి అప్పు కూడా ఇప్పించినారు, మంచిగా 500. ఆ నుండి మా 82 నుండి ఇంతవరకు కూడా ఆయన మాకు పరిచయము. ఇప్పుడు లేడీస్ కూడా దాదాపున 500 మంది మార్కెట్లో యార్డ్లో పనిచేస్తున్నారు. వాళ్ళకు ప్రతికి 15 పైసలు ఇస్తున్నాయి. ఆయన హనుమంతరెడ్డి గారి నుండి ఈనాటికి 45 పైసలు ఇప్పుడు లేడీస్కు వస్తుంది కూలి. మా ఏఎన్ఎస్కు ఇంతకుముందు 5 పైసలు మా ధరమునే 5 పైసల నుండి 8 పైసల, 8 పైసల నుండి 16 పైసల, 16 పైసల నుండి 18 పైసలు, 18 పైసల నుండి 25 పైసలు ఇప్పుడు ఇస్తున్నారు. మేము ఎందుకంటే ఒక 6 నెలలు పని ఉంటుంది, 3 నెలలు ఏం పని ఉండదు. మార్కెట్లో ₹1 నుండి ఒక ₹10 తీసుకునే పరిస్థితి ఉంది. మేము అట్లే ప్రభుత్వం నుండి జీతాలు కూడా కావాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇంతవరకు ఇంత సన్న పిల్లడు పోనీ కూడా ఆయన ఇంటికాడి హనుమంతరెడ్డి గారు మాకు వచ్చి సహాయం చేస్తున్నారు. ఆయన మా మాట ప్రకారంగానే మేము 60 మంది మార్కెట్ యార్డ్లో ఏజెంట్స్ పని చేస్తూ ఆయన చెప్పినట్టే ఎన్నుకుంటున్నాము. ఆ తర్వాత మళ్ళా శివారు యూనియన్లో 40 మంది చేసినాము. పోలీసులు 30 మంది. ఆ నుండి పోతా యూనియన్ వాళ్ళు ఒక 150 మంది మేము వాళ్ళు కూడా యూనియన్ చేసి దాదాపున మార్కెట్ యార్డ్లో ఇప్పుడు మార్కెట్ యార్డ్లో ఆ తరపునే 6 యూనియన్లు తయారైనాయి. మేము మాకు అండదండలు ఇచ్చి ఇంతవరకు 8 నుండి ఈ ఆయన సహకారం వల్లనే ఎవరు పిలిచినా కూడా సుబ్బయ్య సార్ కానీ, హనుమంతరెడ్డి సార్ కానీ, రామస్వామి గారు కానీ, మన నారాయణ సార్ కానీ మాకు ఆనందంగా ఐఎన్టీసీ అనుబంధం ఉన్నందుకు ఏ ఇబ్బంది లేకుండా మేము మార్కెట్ యార్డ్లో పనులు చేసుకుంటా మేము సంతోషంగా. నమస్కారం అండి జయదాస్ గారు. మీరు ఐఎన్టీయూసీ గవర్నమెంట్ ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్కు గత 10-15 సంవత్సరాలుగా నాయకత్వం వహిస్తూ వచ్చారు. ప్రస్తుతం మీరు అసోసియేషన్ కర్నూలు టౌన్కు జనరల్ సెక్రటరీగా కూడా ఉంటున్నారు. మరి మీకు ఎన్ హనుమంతరెడ్డి గారికి ఉండే అనుబంధం గురించి మీకు తెలిసిన కొన్ని వివరాలు చెప్తే చాలా సంతోషిస్తాం. చాలా మంచిదండి. మాకు హనుమంతరెడ్డి గారికి ఉన్నటువంటి సంబంధం చాలా చిరకాలం నుంచి వచ్చినటువంటి సంబంధమే. అందులో మేము 1954లో కర్నూలు గవర్నమెంట్ ప్రెస్లో చేరడమైంది. ఆయన నా తర్వాత 1955 సంవత్సరంలో ఆయన గవర్నమెంట్ ప్రెస్లో వచ్చాడు. అప్పుడు మేము మామూలుగా స్కూల్ ఎడ్యుకేషన్ నుండి డైరెక్ట్గా మేము ఆఫీస్కి వచ్చినందువలన మాకు సరైనటువంటి యూనియన్ అవగాహన అయితేనేమి,
ఈయన నాయకత్వం అయితేనేమి ఏమి కూడా లేకుండా మేము ఏదో స్కూల్ చదువులు వదిలేసి ఎంబడే ఉద్యోగంలో చేరినాం కాబట్టి అటువంటి అనుభవాలు మేము సంపాదించుకోలేకపోయినాం. తర్వాత దాదాపు 5-6 సంవత్సరాలకు మేము ఒక గవర్నమెంట్ ప్లేస్లో ఈ యొక్క హనుమంతరెడ్డి గారి యొక్క నాయకత్వంతో ఇంతకుముందు ఉన్నటువంటి పాత నాయకులు పుల్లయ్య వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎంబడ ట్రాన్స్ఫర్ హైదరాబాద్కి వెళ్ళిపోయారు. ఈయననే మాకు ఇంకా కర్నూలు ప్రస్తుతంతో కూడా అతి ముఖ్య నాయకుడు, తండ్రి లాంటి వాడని అందరూ కూడా ప్రేమిస్తూ ప్రతి ఒక్క చిన్న విషయానికి అయితేనేమి, ప్రతి ఒక్క యూనియన్ అఫేర్స్ అయితేనేమి, యూనియన్ అఫేర్సే కాకుండా కుటుంబ సమస్యలు అయితేనేమి ఆయన ఎన్నోసార్లు ఇళ్ళకు వచ్చి అందరు అన్ని సమస్యలను పరిష్కారం చేసుకుంటూ వచ్చినందుకు ఆయనకు నిజంగా మేము రుణపడి ఉన్నాము. అందులో దాదాపు మేము యూనియన్లో 56 నుండి ఎక్కువ ప్రాతినిధ్యం వహించాల్సి వచ్చింది. అప్పుడు మా యూనియన్ కూడా ఏపీటీఈసీకి అనుబంధంగా ఉంది, అంటే కమ్యూనిస్ట్ సంబంధంగా ఎక్కువ ఉంది. దాదాపు మా యూనియన్లో 72 వరకు అదే యూనియన్ కొనసాగుతూ వచ్చింది. తర్వాత మా యొక్క యూనియన్ అదర్ పార్టీస్ ఎక్కువ ఇవ్వడంలో మాకు చీలికలు రావడం, పెద్ద కేసు జరగడం, తర్వాత అదేవిధంగా పూర్తిగా తారాస్థాయికి రాజకీయాలు పోవడం, దాంట్లో ఒక మిత్రుడైనటువంటి మావకీలను కూడా పోగొట్టుకున్నాం. అట్లనే నేను హనుమంతరెడ్డి గారు కూడా హాస్పిటల్ అడ్మిట్ కావాల్సి వచ్చింది. సీరియస్ కండిషన్లో ఇద్దరం ఉన్నాము. ఆ టైంలో కూడా ఆయన మాకు భయపడలేదు. చనిపోతాడేమనేటువంటి భయం కూడా మాకు ఎక్కువ ఉంది. కానీ అప్పటికి కూడా మాకు ధైర్యం ఇచ్చి మీరందరూ ఉండండి, ఎన్నో రకరకాలకి ఇవన్నీ వస్తాయని ఆయన ఎంతో అందరినీ ఉదార స్వభావంతో అందరిని ఆదరించినాడు. మేము కర్నూలు గవర్నమెంట్ ప్రెస్లో ఉన్నప్పుడు దాదాపు ఈ కర్నూలు గవర్నమెంట్ ప్రెస్లో నడిపినలో దాదాపు 6 మందిమే హైకమాండ్గా ప్రవర్తించినాము. అందులో నేను ఒక్కరిని. మా అందరికి కూడా గ్రూప్ లీడర్ హనుమంతరెడ్డి గ్రూప్ అంటేనే మా అందరికి ఇంకా అది గుర్తింపు అనేది మన కర్నూలులో అయితేనేమి, కర్నూలు చుట్టుపక్కల ప్రాంతంలో అయితేనేమి అందరికి కూడా మాకు గుర్తింపు అనేది వచ్చింది. అదేవిధంగా నేను ప్రస్తుతానికి సెక్షన్ హెడ్ అయినాను, సూపర్వైజర్ అయినా, నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయినాను. తర్వాత 1963లో కూడా నేను ట్రాన్స్ఫర్ అయినప్పుడు హనుమంతరెడ్డి గారు నేను 1964లో ఇక్కడికి రావాల్సి వచ్చింది. అప్పటి నుండి కూడా రాజకీయాల్లో ఎక్కువ పాల్గొన్నాము. తర్వాత యూనియన్లో నేను సూపర్వైజర్ అయినందుకు యూనియన్లో ఎక్కువ యాక్టివిటీస్లో పాల్గొనలేకపోయినాను. కాబట్టి హనుమంతరెడ్డి గారికి మాకు చిరపరిచితులు. తర్వాత మా గవర్నమెంట్ పరిస్థితికి తలమానికమైనటువంటి సుబ్బయ్య గారు నమస్కారం సార్. నమస్తే. మీ నుంచి పూర్తి సహకారాన్ని ఆశిస్తున్నాము. ఎందుకంటే మధుర స్మృతులనే మా ఫ్యామిలీ యొక్క వంశ చరిత్రల గురించి వీడియో కార్యక్రమం ఇది. దాంట్లో మా ఫాదర్ అయిన హనుమంతరెడ్డి గారి ట్రెడిషనల్ లైఫ్ కవర్ చేస్తూ మేము ముందరికి వచ్చాము. మీ నుంచి మేము పూర్తిగా కోఆపరేషన్ ఆశిస్తున్నాము. తర్వాత టి సుబ్బయ్య గారు, మీరు గవర్నమెంట్ ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ అనుబంధంగా ఉండే ఈ సంస్థకు జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. మీరు యూనియన్ యాక్టివిటీస్ గురించి, తర్వాత ఎన్ హనుమంతరెడ్డి గారికి మీ అసోసియేషన్ ఉండే అనుబంధం గురించి, తర్వాత మీ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ గురించి కొద్దిగా కవర్ చేస్తూ 2 నిమిషాలు మాట్లాడతారని ఆశిస్తున్నాను. చెప్తానండి. హనుమంతరెడ్డి గారు, నేను హనుమంతరెడ్డి గారు ఇద్దరు విధంగా కొత్తపేటలో నేరుసుగా ఉండేవారు 1950వ సంవత్సరం. అప్పటి నుండి ఆయన నాకు గురుతులుగా, ఆయన వెంటనే నేను ఎప్పుడు కూడా ఉండేవాడిని. గవర్నమెంట్ ప్రెస్లో వర్కర్గా ఉంటూ అన్ని కార్యక్రమాల్లో కూడా ఆయన వెంట తిరిగి ఆయన గురుతులుగా నేను ఉంటూ మరి రాజకీయాల్లో కూడా అనుభవం సంపాదించిన వాడిని నేను. అదే కాకుండా హనుమంతరెడ్డి గారు ఎక్కువగా స్పృహి, సత్యశీలం, మరి అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మరి ఆయన చాలా నిశ్చలంగా ఎలాంటి బాధ అనుభవించేటట్టు కనపడకుండా మరి ప్రజల్లో తిరిగేవాడు. విశేషించి హనుమంతరెడ్డి గారు ప్రెస్కు ప్రథమ నాయకుడుగా మాకందరికి గుర్తులుగా ఉంటూ మమ్మల్ని అందరినీ రాజకీయాల్లో ఎక్కువగా మరి చొప్పించి మమ్మల్ని ముందు నడిపారు. ఆ తర్వాత ఈ యొక్క గవర్నమెంట్ ప్రెస్లో ముందు అనేక మార్లు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా మరి ఎన్నిక జరిపించేవారు. ఎల్లప్పుడూ కూడా వారికే మరి జయం కలిగేది. ఆ యొక్క ఎలక్షన్ పీరియడ్లో నేను ఎలక్షన్ కమిషన్ చైర్మన్గా ఉండేవాడిని. 10 సంవత్సరాలు జరిగింది. ఆ తర్వాత
మరి కొన్ని అనివార్య కారణాలు అయితేనేమి కొంతమంది మరి ఈ యొక్క యూనియన్ యొక్క యాక్టివిటీస్లో మరి ఆయనే ముందుకు పోతున్నాడే, అతన్ని ఎలా తగ్గించాలని చెప్పేసి ఉద్దేశంతో కొంతమంది మరి ఆయన తగ్గించాలనే ఉద్దేశంతో పెద్ద ఘర్షణ జరిపించి ఇబ్బంది కలుగజేశారు. ఆ పరిస్థితులు 1973 సంవత్సరంలో కొన్ని ఇబ్బందులు జరిగాయి. తర్వాత 1975 సంవత్సరంలో హనుమంత్ రెడ్డి గారు INTC ఇది ఇంటక్ని ఏర్పాటు చేశారు. ఈ ది మెయిన్ పర్సన్ ఎస్టాబ్లిష్ దట్ INTC. తర్వాత దిగువీకృతంగా కొద్ది మందితో ఏర్పాటు చేయడం జరిగింది. దిగువీకృతంగా అదే మరి అనేక మార్లు వెరిఫికేషన్లో కూడా INTC ప్రభుత్వం నిర్వహించబడింది. దానికంతకు కూడా ఆయన యొక్క చలువ, హనుమంత్ రెడ్డి గారి చలువ, ఆయన యొక్క నాయకత్వం అనేది బ్రహ్మాండంగా ముందుకు నడిచాం. ఆ తర్వాత అదే కాకుండా కర్నూలు పట్టణంలో కాంగ్రెస్ అనుబంధంగా మరి ఈ యొక్క INTUC సమన్వయ సంఘాన్ని 27 స్థాపింపజేశాడు హనుమంత్ రెడ్డి గారు. ఇది ఫస్ట్ పర్సన్, మొట్టమొదటి వ్యక్తిగా హనుమంత్ రెడ్డి గారిని మనం చెప్పుకోవాలి. 27 సంఘాలని సమీకృతపరిచి కర్నూలు పట్టణంలో INTUC సమన్వయ సంఘంగా ఏర్పాటు చేసి ఈనాటికి కూడా అది ఆయనే జనరల్ సెక్రటరీగా నడుపుతున్నాడు. ఈ నడపడంలో ఏ యూనిట్కి ఎటువంటి ఇబ్బందులు కలిగినా మరి తక్షణమే దాన్ని అక్కడికి వెళ్ళి వారి యొక్క కష్టాలను మరి ఆకలింపజేసుకొని ఆ యొక్క ఇది నిర్వహణలో వారికి తోడ్పాటుతూ బ్రహ్మాండమైనటువంటి వాళ్ళకి తోడ్పాటు చేస్తున్నాడు. ఇంకా మరి ఆయన వృద్ధాప్యం ఆయన రిటైర్ అయిపోయినాడు మన ఉద్యోగం నుండి కూడా. మరి ఎన్నాళ్ళు ఈ యొక్క సంఘాలు నేను నడపాలని చెప్పేసి ఆయనలో మదనం ఏర్పడతా ఉంది. దానికి మేమంతా మేము అనుకుంటాం, నువ్వు బతికినంత కాలం ఖచ్చితంగా నువ్వు ఈ యొక్క కర్నూలు పట్టణంలో INTC సంఘాలను మనం వృద్ధిపరచాల్సిన అవసరం ఉంది. ఆ వృద్ధిలో మేము కూడా దానికి మీకు సహాయం చేస్తాం. ఆ తర్వాత మరి దాని యొక్క భవితవ్యాన్ని గురించి మరి ఇంకా ఉన్నవాళ్ళు ఆలోచన చేస్తారు. మీరు మాత్రం ఖచ్చితంగా మీరున్నంత వరకు ఈ యొక్క సంఘాలను మనం నడపవలసిన అవసరం ఉంది మీ పైన అని చెప్పేసి ఎక్కువగా అతన్ని ప్రోత్సహిస్తూ బలవంత పెడుతున్నాం కూడా. ఇటువంటి పరిస్థితుల్లో హనుమంత్ రెడ్డి గారు మరి మాకందరికీ అన్నదమ్ముగా ఉంటూ వారు ఈ యొక్క సంఘాన్ని నడిపిస్తూ మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడుపుతున్నారు. కాబట్టి వారు ఇంకా ఎక్కువగా సంఘాలను నడిపి సంఘాలను ఖచ్చితంగా INTC ఉద్యోగిస్తూ ఇంకా ముందుకు పోవాలని చెప్పేసి వారికి కోరుకుంటూ వారికి భగవంతుడు ఆయుధాలు ఇంకా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. బి జయజప్ప గారు నమస్కారం సార్. నమస్కారం. మీ నుంచి ఇప్పుడు మేము పూర్తి సహకారం ఆశిస్తున్నాము. ఎందుకంటే మీరు గవర్నమెంట్ ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ఇంటక్ అనుబంధానికి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. మీకు నేను హనుమంత్ రెడ్డి గారికి ఉండే పరిచయము, అనుబంధం గురించి, యూనియన్ విషయాల గురించి, తర్వాత కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ గురించి, ముఖ్యంగా MBF గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడతారని ఆశిస్తాను. హనుమంత్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే అసలు మాటలు చాలా మంది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ప్రెస్లో నేను 67లో అపాయింట్ అయ్యాను. నేను అపాయింట్ అయిన తర్వాత హనుమంత్ రెడ్డి గారు ఇక్కడ లేకున్నా అతని పేరు, అతని యొక్క ఉనికి ఈ కర్నూలు గవర్నమెంట్ ప్రెస్లో చాలా వినబడుతున్నది. అతని వ్యక్తిగా చూడకున్నా ఎంతో అభిమానం అంటూ అతన్ని చొరవ చేసుకున్నాను. పోతే అతని ఈ ప్రెస్కు తను మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా అతను మాకు అదే కింటం చెప్పినటువంటి మిత్రుడు 21/12/73లో ఒక పెద్ద అవంతం జరిగినా అతని యొక్క శరీరంలో ఒక పార్ట్ కూడా తీసేశారు. అది ఈ యూనియన్ తరఫునే అతను కోల్పోయాడని నేను భావిస్తున్నాను. పోతే ఇటు కోఆపరేటివ్ సొసైటీ అయితేనేమి, MBF అయితేనేమి, ముఖ్యంగా MBFకు అతను చేసిన సేవలు, అతను ఆ MBF సంస్థనే అతను స్థాపించాడు. దాని నుండి చాలా మంది కుటుంబాలు కూడా చాలా వృద్ధిలోకి వచ్చాయి. మిగతా సంస్థలు కూడా మొత్తం కల్చరల్ అయితేనేమి, ఇటు స్పోర్ట్స్ అయితేనేమిటి, గేమ్స్ అన్నిటి కూడా అతను స్థాపించి ఈ గవర్నమెంట్ ప్రెస్నే కాకుండా కర్నూలు పట్టణంలో కూడా అతని యొక్క ఉనికిని, హనుమంత్ రెడ్డి గారు అంటే మొత్తం కర్నూలే కాకుండా కర్నూలు ప్రెస్లో మిగతా టౌన్లో కూడా అతను బాగా పరిచయం ఉన్నారు. ఇప్పుడిప్పుడే కూడా మార్కెట్ యార్డ్లో కూడా అతను యూనియన్ స్థాపించి కొంత
వాళ్ళకు కూడా చేతనిస్తున్నాడు. కనుక హనుమంతరెడ్డి గారు ఈ ప్రెస్సును ఇంకా అతను ఉన్నంత కాలం కూడా ప్రెస్ చరిత్రలో అతను మనకు చిరస్మృతిగా ఉంటాడని నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. బి రామస్వామి గారు నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు మీ నుంచి మేము పూర్తి కోఆపరేషన్ ఆశిస్తున్నాము. మీరు గవర్నమెంట్ ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ఇంటాక్ అనుబంధ సంస్థ యొక్క అడ్వైజరీ చైర్మన్గా ఉన్నారు. మీరు ఎన్ హనుమంతరెడ్డి గారి గురించి, యూనియన్ యాక్టివిటీస్ గురించి పనిచేసేవాళ్ళం. 56లో మరి అప్పుడు ఉన్నటువంటి ఆఫీసరు అమల్నాథన్ గారు అసలు యూనియన్లో సభ్యులుగా ఉండాలంటే భయపడే పరిస్థితులు ఉండేవి. ఆ పరిస్థితులను ఎదుర్కొని మరి ప్రెస్లో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా ధైర్యాన్ని చేకూర్చి మీరందరూ గట్టిగా నిలబడాలా, మనమందరం కూడా యాక్టివ్ ఉంటేనే మన యూనియన్ కార్యక్రమాలు నడపడానికి అవకాశం ఉంటుందని ధైర్యాన్ని చెప్పినటువంటి వ్యక్తి హనుమంతరెడ్డి గారు. ఆనాడు మరి మేమందరం కూడా వారికి వెనుక ఉండి పనిచేశాము. 1958లో అంతవరకు కొన్ని పదవులు చేసినా 58లో ఆయన యూనియన్ జనరల్ సెక్రటరీ అయ్యాడు. ఆయనతో పాటు నేను యూనియన్లో జాయింట్ సెక్రటరీగా పనిచేశాను. తర్వాత 59లో ఇక్కడి నుంచి హైదరాబాద్కు కంప్యూటర్గా ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఆ ట్రాన్స్ఫర్ అయ్యే సందర్భంలో మేమందరం కూడా చాలా బాధపడ్డాం. కానీ ప్రమోషన్ మీద పోతున్నందువల్ల సరే ఇది తప్పదు అనేటువంటి అభిప్రాయంతో కంప్యూటర్గా అక్కడికి వెళ్ళాడు. ఆ సందర్భంలో నేను ఆయన ఛార్జెస్ అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని జనరల్ సెక్రటరీగా ఉండడం జరిగింది. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా హైదరాబాద్లో యూనియన్ యాక్టివిటీస్లో చాలా పెద్ద పాత్ర వహించాడు. అక్కడ దాదాపు 2000 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. ఆ యూనియన్లో కూడా ముఖ్యమైనటువంటి పదవులు నిర్వహించాడు. అక్కడ సెంట్రల్ యూనియన్ అనేది ఒకటి ఫార్మ్ అయింది. ఆ యూనియన్లో అక్కడ మేము ముఖ్యంగా సెంట్రల్ ప్రెస్ యూనియన్కు సెక్రటరీగా పనిచేశాడు. అక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా చాలా లైక్ చేసేవాళ్ళు హనుమంతరెడ్డి గారిని. మేము కూడా అప్పుడప్పుడు మా యూనియన్ పనుల మీద, ఇక్కడ ఉన్నటువంటి యూనియన్ పనుల మీద పోతే మరి ఆయన ఇంట్లోనే మకాం పెట్టేవాళ్ళం. మరి ప్రతి విషయాన్ని కూడా ఆయనతో సంప్రదించి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము నిర్వహించుకునేవాళ్ళం. అక్కడ సెంట్రల్ ప్రెస్లో ప్రతి కార్మికుడు కూడా మరి హనుమంతరెడ్డి గారు అంటే చాలా ప్రేమ అభిమానమును సంపాదించుకున్నాడు. తర్వాత ఇక్కడి నుంచి పోయే ముందరనే మరి ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీని ఫారం చేయాలని ఆ సొసైటీకి చీఫ్ ప్రమోటర్గా ఆయన్నే చేశారు. మరి సొసైటీ ఫార్మేషన్ సందర్భంలోనే ఆయన అక్కడికి వెళ్ళాడు. తర్వాత 59లో సొసైటీ రిజిస్టర్ చేయబడి తర్వాత ఇప్పటి వరకు కూడా ఆ సొసైటీ ఒడిదుడుకులు లేకుండా జరిగిపోతుంది. మరి ఆర్థికమైనటువంటి వ్యవహారాలలో మెయిన్గా ఇనిషియేట్ తీసుకొని కార్మికులకు చాలా ఉపయోగకరంగా పనిచేశాడు. ఏదైనా సమస్య వస్తే ముందు ఆయననే నిలబడేవాడు. సరే ఏది ఎట్లయితేనేమి ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయిన తర్వాత కూడా మరి మాకు ఆయనకు అవినాభావ సంబంధాలు ఎక్కువనే ఉన్నాయి. ఈవెన్ ఏ పే కమిషన్ రిపోర్ట్స్ తయారు చేయాలన్నా, ఏ కార్యక్రమాలు నిర్వహించాలన్నా అవసరమైతే మేము అక్కడికి పోవడము, ఆయన ఇక్కడికి పిలిపించుకోవడం అనేటువంటివి కూడా జరుగుతుండేవి. ఒకవేళ ఇక్కడి నుంచి హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయినా మేము అదే పనిగా ఇక్కడికి పిలిపించుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అట్లనే మేము మాకు అవసరమైతే మేము అక్కడికి పోవడం కానీ ఇటువంటివన్నీ జరుగుతూ వచ్చాయి. అట్లానే తర్వాత 1964లో తిరిగి రీట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. రీట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన సందర్భంగా ఆయనను ఇక్కడికి రప్పించుకోవడానికి కూడా మేము కూడా చాలా కృషి చేశాం. ఎందుకంటే ఆనాడు జిఎఫ్ అమల్నాథన్ గారు ఈయనను ఇక్కడి నుంచి పంపడం కూడా వాంటల్గానే పంపాడు. ప్రమోషన్ ఇస్తాను, నువ్వు అక్కడికి పో, ఇక్కడ ఇచ్చే సమస్య లేదు అనేటువంటి ఓ కండిషన్ మీద అక్కడికి పంపాడు. కాబట్టి మేము కూడా ఇనిషియేట్ తీసుకొని ఆయన తిరిగి ఇక్కడికి తీసుకురావాలనేటువంటి పెద్ద ఎత్తున ప్రయత్నం చేయడంతో నిర్వహించాలని పట్టుదల పట్టడం జరిగింది. అయినా ఆయన ఒప్పుకోలేదు. జనరల్గా పదవులోనంటే కేవలం దాన్ని మేము పర్టికులర్గా ఆశించే వాళ్ళం కాదు.
ఆ దృష్టితోటి ఆయన కూడా జనరల్గా పదవుల గురించి ఇది కాదు, లేకున్నా పదవులు ఉన్నా లేకున్నా కానీ ముఖ్యంగా యూనియన్ కార్యక్రమాలు, యూనియన్ నాయకత్వం అండదండలుగా నిలబడేటువంటి వ్యక్తులలో ఆయన ముఖ్యుడు. అట్లాగే వచ్చిన తర్వాత ఈపీఎఫ్ను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దానికి కూడా ఫౌండర్గా ఆయన్నే ఇది కావడం జరిగింది. ఆ తర్వాత ఆ సందర్భంలో మళ్ళీ 1978 ఆ మధ్యలో మరి యూనియన్ అధ్యక్షులు అయ్యాడు, యూనియన్ జనరల్ సెక్రటరీ అయ్యాడు. తర్వాత జనరల్ సెక్రటరీ అయిన తర్వాత ప్రెసిడెంట్ కూడా పనిచేశాడు. 2 టర్ములు కూడా యూనియన్ ప్రెసిడెంట్గా పనిచేసి యూనియన్ కార్యక్రమాలలో కానీ తర్వాత టౌన్లో ఉన్నటువంటి ఏ కార్యక్రమాలైనా అంటే యూనియన్ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలకైనా కానీ ముందుండి ఆ కార్యక్రమాలన్నింటి కూడా నిర్విఘ్నంగా నిర్వహించేటువంటి వ్యక్తుల్లో హనుమంతరెడ్డి గారు ముఖ్యుడిగా నిలబడేవాడు. వారికి మేమందరం కూడా అన్ని రకాల అండదండలుగా నిలబడేవాళ్ళం. అదేవిధంగా టౌన్లో ఉన్నటువంటి యూనియన్ల యొక్క ఆర్గనైజేషన్ కూడా మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేశాడు. ముఖ్యంగా జనరల్ హాస్పిటల్, మిల్క్ డైరీ, తర్వాత మన మార్కెట్ యార్డు నుంచి రైల్వే ఎంప్లాయీస్ కూడా కొన్ని, తర్వాత టౌన్ హమాలీస్, ఈ లోడింగ్ అన్లోడింగ్ వాళ్ళ యూనియన్, దాదాపు ఒక 28 యూనియన్ల యొక్క ఆర్గనైజేషను. దాదాపు ఐఎన్టీయూసీ లేని సందర్భంలో మేము ఏపీటీసీ నుంచి విడిపోయిన తర్వాత అంటే 1975లో మేము ఐఎన్టీయూసీలో చేరిన తర్వాత ఇక్కడ ఐఎన్టీయూసీ అనేటువంటి యొక్క పదము ఎక్కువ లేకుండింది. కానీ ఈ హనుమంతరెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకొని దాదాపు ఒక 28 యూనియన్లను ఆర్గనైజ్ చేసి ఈనాడు ఒక కర్నూలు టౌన్లో ఐఎన్టీయూసీ ఆర్గనైజేషన్ ఉంది అనేటువంటి ఒక ప్రతిష్టను నిలబెట్టినా అంటే ముఖ్యంగా హనుమంతరెడ్డి గారు అనేటువంటిది దాంట్లో ఏం సందేహం లేదు. మరి వారు అన్ని రకాలగా నిలబడి పట్టణంలో ఉన్నటువంటి యూనియన్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఒక దానికి ఒక ఇది పెట్టి పట్టణ ఐఎన్టీసీ కార్మిక సంఘాల సమన్వయ సంఘం అనేటువంటి ఒక పేరు పెట్టి దానికి నాగలక్ష్మి రెడ్డి గారిని అధ్యక్షులుగా మరి హనుమంతరెడ్డి గారు జనరల్ సెక్రటరీగా ఏర్పాటు చేయడం జరిగింది. వారు టౌన్లో ఉన్నటువంటి ఐఎన్టీయూసీ యూనియన్లకు ఏ సమస్య వచ్చినా కానీ వాళ్ళు అక్కడ ఇనిషియేట్ తీసుకొని వాళ్ళ సమస్యల మీద పనిచేయడం జరిగింది. మరి ఈనాటికి కూడా వారు భవిష్యత్తులో కూడా అట్లనే పనిచేస్తారని ఈయన 87లో మరి పదవి నుంచి విరమణ చేసినా ఈనాటి వరకు కూడా మరి మా యూనియన్కి కానీ ఇతర యూనియన్లకు కానీ అన్ని విధాల సహకారం అందిస్తూనే ఉన్నాడు. భవిష్యత్తులో కూడా ఆ విధంగానే అందిస్తాడని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా మరి ఆయన ఇటీవల కొన్ని నాకు ఆరోగ్యం బాగాలేదు, ఏదో నేను తప్పుకుంటానటువంటి అభిప్రాయాలు కూడా వెలిపించాడు. దానికి మేమందరం కూడా అంగీకరించలేదు. నీవు ఏ పరిస్థితుల్లో కూడా తప్పుకోవడానికి వీల్లేదు. మేమందరం కూడా నీకు ఎవరు కావాలో నీ వెంట ఉండి మేము పనిచేయడానికి నీ అన్ని విధాలా సహకరిస్తామని కూడా మార్కెట్ కమిటీ వాళ్ళు ఎంప్లాయీస్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము కానీ హాస్పిటల్ ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో మరి హనుమంతరెడ్డి గారు యూనియన్ల యొక్క బాగోగులకు కానీ అన్ని విధాల తోడ్పడతాడని మరి వారికి ఆయురారోగ్యాలుగా ఉండాలని ఆశిస్తూ ఇంతటితో విరమించారు. జక్కా తిరుపతి గారు నమస్కారం సార్. నమస్కారం అండి ప్రసాద్ గారు. మీ నుంచి మేము పూర్తి సహకారం ఆశిస్తున్నాము. ఎందుకంటే మీరు గవర్నమెంట్ పనిచేస్తున్నారు, తర్వాత యూనియన్లో నాయకత్వ బాధ్యతలు కూడా నిర్వహించారు. ప్రస్తుతం హౌస్ బిల్డింగ్ సొసైటీ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. కాబట్టి మీకు నేను హనుమంతరెడ్డి గారికి ఉండే అనుబంధం గురించి, ముఖ్యంగా హౌస్ బిల్డింగ్ సొసైటీకి వారు నిర్వహించిన పాత్ర గురించి కవర్ చేస్తూ ఒక 5 నిమిషాలు మాట్లాడతారని ఆశిస్తున్నాను. ప్రభాకర్ గారు, హనుమంతరెడ్డి గారు వ్యక్తి గారు, ఆయన మహోన్నతమైన భావాల సముదాయం తప్ప వేరు కాదు. మరి ముఖ్యంగా చెప్పాలంటే వారికి నాకు గల పరిచయము వ్యక్తిగతంగా కాకుండా అసలు వారు నాయకత్వంలోనే నన్ను నాయకుడిగా గుర్తించిన తర్వాత మాకు సంబంధం ఏర్పడింది. మరి మొట్టమొదటి నుంచి కూడా వారు ఏ ఉద్యమైనా సరే నడిపించడంలో దిట్ట అని చెప్పడానికి సందేహం లేదు. మరి వారిలో పట్టుదలకు చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి.
వాటి ఈనాడు చెప్పడం చాలా కష్టం. అయితే మచ్చుకు కొన్ని ముక్కలు మాత్రం చెప్పడానికి అవసరం ఉంది. 1973 అనుకుంటాను, వారిని ముష్కర్లు కత్తితో పొడిచినప్పుడు హాస్పిటల్లో కొన ఊపిరితో ఉన్న సందర్భంలో కూడా నేను వారి దగ్గర వెళ్ళినప్పుడు వారు అసలు వారి జీవితాన్ని కూడా మర్చిపోయి యూనియన్ ఎలక్షన్ జరుపుతారా లేదా అనే ఆదేశాలు ఇచ్చారు తప్ప ఆయన యొక్క జీవితాన్ని గురించి ఆలోచించలేదు, ఆయన కుటుంబాన్ని గురించి ఆలోచించలేదు. అంతేకాదు, ఏదైనా చేయదలుచుకున్నప్పుడు ఆయన చేయగలరు, దాన్ని తుడిచి వేయగలరు. ఉదాహరణకు ఎంపీఎఫ్ సంస్థను స్థాపించేటప్పుడు అనేకమైన ఒడిదుడుకులు జరిగినాయి. మరి ఇది ఎంత ఒడిదుడుకు జరిగినా ఏమాత్రం జంకకుండా ఆ సంస్థను స్థాపించారు. తిరిగి ఆ సంస్థలో అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడినప్పుడు మరి దాన్ని తుడిచివేయడానికి కూడా ఆయనే కారపడయ్యారు, దాన్ని తుడిచివేశారు. అందువల్ల ఈనాడు చాలా సౌకర్యంగా ఉండిందని చెప్పడానికి సందేహం లేదు. మరి పోతే ఆయన అనుదినము ఉద్యమాలు చేస్తుంటాడు, అనుదినము ఉద్యమాల నుంచి ఆలోచిస్తుంటాడు. కాబట్టి ఆయన జీవిత చరిత్రలో ఫలాంటి ఉద్యమం ఫలాంటి కాదని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. వారు మరి మన నాయకులు అన్నట్టు వారు ఆయురాలతో ఉండాలని ఆశిస్తున్నారు. మరి ఉన్న వారిని మనం అర్థించాల్సిన అవసరం లేదు. వారు పుట్టుకతోనే ఉద్యమం కాబట్టి ఉద్యమాల నుంచి వారు వేరిపోతారని మాత్రం నాకు సందేహం లేదు. వారు ఎప్పుడు ఉద్యమాలు ఉంటారు, కొన ఊపిరి వరకు కూడా ఉంటారు. మరి ఇందుకు అనేక తారకాలు ఉన్నాయి. మరి దాసరి నారాయణరావు డైరెక్టర్ ఎలాగో ఈ నాయకులను సృష్టించడంలో వాళ్ళను నిలబెట్టడంలో కూడా వారికి అంత గొప్ప శక్తి ఉందని చెప్పడానికి నేనే ఉదాహరణ. అతి కొత్త ప్రశ్నలో ప్రవేశించినప్పుడు, చాలా తక్కువ సర్వీసులు ఉన్నప్పుడు నేను ఈ పెద్ద యూనియన్కు జనరల్ సెక్రటరీగా బాధ్యతను స్వీకరింపజేసినారు ఆయనే. మరి నన్ను నడిపించినారు ఆయనే. అంతేకాదు తిరిగి ఆయన కింద నేను జనరల్ సెక్రటరీ కూడా పనిచేయడం తటస్థించింది. అంతేకాకుండా ఈ సొసైటీ అనేది ప్రస్తుతం అతి ప్రమాదమైంది, ప్రధానమైంది కూడా. మరి దానికి కూడా కొన్ని గడ్డు పరిస్థితుల్లో నన్ను సెక్రటరీ చేశారు. ఆ ఒడిదుడుకులను నేను సెక్రటరీ ఉన్నప్పుడు కూడా ఆయన నా వెనుకొండి వాటిని నడిపించారు. మనకు ఒక బ్రహ్మాండమైనటువంటి ఆ ఉనికిని కూడా నిలబెట్టగలిగినారు. మరి ఆయన నాయకులకు అండదండ, కార్మికులకు ఒక బ్రహ్మాండమైనటువంటి ఆశాజ్యోతి. అటువంటి ఆశోతిని గురించి చెప్పడానికి ఎక్కువ మాటలు అవసరం లేదు. ఆయనే సాటి ఇంతతో ముగిస్తుంది. అంతే కదా. ఇప్పుడు అసలు మీరు ఎప్పుడన్నప్పుడే దానికంటే కొంచెం ముందంట దీన్ని పైన పట్టుకుంటే నువ్వు మమ్మల్ని కావాలంటే 1 నెల ముందు ఉంది. ముందర దిగిపోతారా? అక్కడ ముందర దిగిపోతారా? వాళ్ళకంటే ముందర. చట్టాలను పరిరక్షించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. వాళ్ళు 2 సంవత్సరాలకు మేము నాయకులని జనరల్ అనుకున్నారు. మేము 5 ఏళ్ళు ఉంటామంటే ఉండండి, వద్దండి 10 ఏళ్ళు ఉండండి. దిగదలుచుకుని దిగని ఉంటే ఉండద్దని అపోజిషన్ లేదు కదా. అయినప్పుడు మనం 3 లేదు అధికారంలో కదా. అడుగు అక్క ఇదేమన్నా అడుగు గట్టి ఒక
కూర్చో కూర్చో కూర్చోట్లే అట్లా అట్లా ఇట్లా పెట్టే చేసి గిన్నెలకి ఉంచినప్పుడు అట్లా చిన్నగా 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 పెద్ద కుమారుడిని. నేను ఇక్కడ ప్రస్తుతం సిండికేట్ బ్యాంక్లో పనిచేస్తున్నాను. ఈమె నా భార్య లీలావతి. అక్కడ కూర్చుంది నా బిడ్డ ప్రత్యూష. నమస్కారం మేడం, చూస్తుంటామండి. శ్వేత శ్వేతలో నమస్కారం మేడం. కాబట్టి ఇది బ్రీఫ్గా మా ఫ్యామిలీ ఇంట్రడక్షన్. తర్వాత మేము తిమ్మారెడ్డికి నేను మొదటి మనమణ్ణి అవుతాను. ఇప్పుడు నా భార్య కొన్ని మాటలు మాట్లాడుతాను. బంధువులకు, చుట్టాలకు, ఈ కార్యక్రమం చూసే వాళ్ళకి నమస్కారం. పెద్దలకు పాదాభివందనం, పిల్లలకు నా ఆశీస్సులు. జగత్ అంటే ఏమిటి? జయతే గచ్చతే జగత్, వస్తూ పోతూ ఉండేదే ఈ ప్రపంచం. శ్రీ ఎన్ హనుమంత వారి కుటుంబంలో పెద్ద కోడలిగా అడుగుపెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు ప్రత్యూష నా పెద్ద బిడ్డ ఒక ఇక్కడ దగ్గర వచ్చి కూర్చో. నువ్వు ఏమన్నా మాట్లాడు.